లాస్ట్ క్లాస్లో మనం సెట్స్కి సంబంధించి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నేర్చుకున్నాం. ఇంకా ఫైనల్ అండి, ఇదే లాస్ట్ క్లాస్ మనకి సెట్ యొక్క ప్రాపర్టీస్ మాట. ఓకే, ఆపరేషన్స్ అయిపోయి సెట్ యొక్క ప్రాపర్టీస్. సో సెట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాపర్టీస్ ఫార్ములాస్ కూడా మనకి డైరెక్ట్గా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ కూడా. సో అందుకని ఆ ప్రాపర్టీస్ అన్ని మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ వన్ అండి, ఐడెంపోటెంట్ లాస్. ఐడెంపోటెంట్ అండి. సో ఏంటి ఐడెంపోటెంట్ లాస్ అంటే, ఫస్ట్ ఏ యూనియన్ ఏ అంటే ఏ వస్తుంది, ఎందుకంటే ఏని యూనియన్ చేశారనుకోండి ఏ మాత్రమే ఉంటుంది. ఏ ఇంటర్సెక్షన్ ఏ అది కూడా ఏ అవుతుందండి. ఈ రెండింటిని ఐడెంపోటెంట్ లాస్ అని చెప్తారు సెట్స్ లో. ఏని యూనియన్ చేస్తే మళ్ళీ ఏ వస్తుంది, ఏని ఇంటర్సెక్షన్ చేస్తే మళ్ళీ ఏ వస్తుంది. సో వీటిని ఐడెంపోటెంట్ లాస్ అని చెప్తారు. అలాగే నెక్స్ట్ కామిటేటివ్ లాస్. సో ఈ కామిటేటివ్ లాస్ అంటే ఏంటి? ఓకే, కామిటేటివ్ ప్రాపర్టీస్ అంటారు. సో కామిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ. అంటే ఏని బిని యూనియన్ చేసిన, బిని ఏని యూనియన్ చేసిన మీకు సేమ్ ఆన్సర్ వస్తుందని చెప్తుంది అన్నమాట ఈ ప్రాపర్టీ. అంటే రెండు సెట్స్ ని ఇంటర్చేంజ్ చేసినంత మాత్రాన రిజల్ట్ మారదు. ఓకే, యూనియన్ ఆఫ్ సెట్స్ లోని ఏ యూనియన్ బి వాల్యూ, బి యూనియన్ ఏ వాల్యూ రెండు ఈక్వల్ గా ఉంటాయి. అలాగే సేమ్ ప్రాపర్టీ అంటే ఇంటర్సెక్షన్స్ లో కూడా ఉంటుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. ఓకే, సో ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ, బి ఇంటర్సెక్షన్ ఏ వాల్యూ రెండు ఈక్వల్ గా ఉంటాయి. సో యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ రెండు కూడా కామిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి. అలాగే నెక్స్ట్ అండి అసోసియేటివ్ ప్రాపర్టీ అండి. సో ఏంటి ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ? సో అసోసియేటివ్ ప్రాపర్టీకి వచ్చామనుకోండి, 3 సెట్స్ ఉంటాయండి. ఓకే, కాంపిటేటివ్ లో 2 సెట్స్ ఉన్నాయి, అసోసియేటివ్ ప్రాపర్టీలో 3 సెట్స్ ఉంటాయి. ఏ యూనియన్ బి యూనియన్ సి. చూడండి 3 సెట్స్ రాశారు, మొత్తం అన్ని యూనియన్ లోనే ఉన్నాయి. జస్ట్ దీన్ని ఆర్డర్ మార్చాలన్నమాట. ఏ యూనియన్ బి యూనియన్ సి చేసిన మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. ఇక్కడ బిని సిని యూనియన్ చేసి దాన్ని ఏతో యూనియన్ చేస్తున్నాం, ఇక్కడ ఏని బిని యూనియన్ చేసి దాన్ని సితో యూనియన్ చేస్తున్నాం. ఎలా చేసినప్పటికీ కూడా ఆన్సర్ లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే, అలాగే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ లో కూడా సేమ్ ప్రాపర్టీ అండి. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ లో కూడా సేమ్ ఇదే ప్రాపర్టీ అనేది మనకు ఉంటుంది. ఓకే, సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. అంటే జస్ట్ మనం ఏం చేస్తున్నాం అండి, ఆర్డర్ ని మార్చుతున్నాం అంతే. ఫస్ట్ బిని సిని చేసి దాంతో ఏ చేస్తున్నాం, ఇక్కడ ఏని బిని చేసి దాంతో సి చేస్తున్నాం. సో ఇలా ఆర్డర్ చేసినంత మాత్రాన మనకి వాల్యూస్ ఏమి చేంజ్ అవ్వవు. ఓకే, ఇది 3 సెట్స్ మీద చేసేది, ఇది 2 సెట్స్ మీద చేసేది. ఓకే, 2 సెట్స్ మీద జరిగితే దాన్ని ఏమంటారు, కామిటేటివ్ ప్రాపర్టీ అంటారు. 3 సెట్స్ మీద ఆర్డర్ ని చేంజ్ చేస్తే వచ్చేదాన్ని ఏమని చెప్తారు, అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. సేమ్ సెట్స్ మధ్య చేసి సేమ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, దాన్ని ఐడెంపోటెంట్ లాస్ అంటారు. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామండి, సో కామిటేటివ్ ప్రాపర్టీ, అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంపోటెంట్ లాస్. ఐడెంపోటెంట్ లాస్ అంటే ఏంటంటే సేమ్ సెట్స్ మధ్య జరుగుతాయి, అదే సెట్ వస్తుంది. ఏ యూనియన్ ఏ అన్నా, ఏ ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఏ వస్తుంది. అలాగే కామిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటండి, ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ. ఓకే, లేదా ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే 3 సెట్స్ మధ్యలో ఏ యూనియన్ బి యూనియన్ సి, మళ్ళీ ఏ యూనియన్ బి యూనియన్ సి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, అలా చేసే ప్రాపర్టీస్. సో ఐడెంపోటెంట్, కామిటేటివ్, అసోసియేటివ్. ఓకే, ఇవి 3 ప్రాపర్టీస్. ఇవి డైరెక్ట్ గా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ కింద అడుగుతారండి. ఒక ప్రాపర్టీ ఇచ్చి అది ఏం ప్రాపర్టీ అని అడుగుతాడు. ఓకే, సో లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటారు. సో అది మనం ఐడెంటిఫై చేయడం వస్తే చాలా, జస్ట్ ఆ ప్రాపర్టీ అంటే ఏంటో మనకి తెలిస్తే ఆటోమేటిక్ గా మనం వాటికి ఆన్సర్స్ రాయగలుగుతాం. నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ లాస్ అండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ అని చెప్తారు. సో ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ కి వచ్చాం అనుకోండి, నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్, సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. సో ఈ డిస్ట్రిబ్యూటివ్ లాస్ లో ఓకే, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇక్కడ 3 సెట్స్ ఉంటాయి కానీ 2 డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. అక్కడ ఏంటి, మనకి 3 సెట్స్ ఉంటాయి, సేమ్ సింబల్ ఉంటుంది అసోసియేటివ్ లో. ఇక్కడ 3 సెట్స్ ఉంటాయి, 2 డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. ఇక్కడ ఏ యూనియన్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే పంచాలి. దేనికి, బికి సికి. సో దీన్ని ఎలా రాస్తారంటే ఏ యూనియన్ బి, ఓకే మధ్యలో ఇంటర్సెక్షన్ పెట్టండి, ఏ యూనియన్ సి ఇలా. సో ఏ యూనియన్ అనే దాన్ని బితో ఒకసారి సితో ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేసాం.
ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. ఇలా రాస్తే దాన్ని ఏమని చెప్తారంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. ఏ యూనియన్ అనే దాన్ని బికి సికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే. ఓకే, ఫస్ట్ బి తోటి తర్వాత సి తోటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 3 సెట్స్ ఉంటాయి, ఒక పర్టికులర్ సెట్ మిగతా 2 సెట్స్ తో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి తీసుకున్నాం అనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ బి మధ్యలో యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి, ఇలా రాస్తారండి. ఏ ఇంటర్సెక్షన్ అనేది బి తోటి సి తోటి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దీన్ని కూడా మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్తారు. ఈ రెండు కూడా మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ కింద వస్తాయండి. సో ఒక పర్టికులర్ సెట్ మిగతా 2 సెట్స్ తో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ 3 సెట్స్ ఉంటాయి, బట్ 2 డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. అసోసియేటివ్ లో 3 సెట్స్ ఉంటాయి, సేమ్ సింబల్ ఉంటుంది కంప్లీట్ గా. ఇక్కడ 2 డిఫరెంట్ సింబల్. ఏ యూనియన్ బి తో డిస్ట్రిబ్యూట్ అయింది, సి తో డిస్ట్రిబ్యూట్ అయింది. అందుకే ఏ యూనియన్ బి మధ్యలో ఇంటర్సెక్షన్, మళ్ళీ ఏ యూనియన్ సి. ఏ ఇంటర్సెక్షన్ బి తో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సి తోటి. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో దీన్నే మనం ఏం చెప్తామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ అని చెప్తారండి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఐడెంటిటీ లాస్ అంటే. ఐడెంటిటీ లాస్. ఈ ఐడెంటిటీ లాస్కి వచ్చాం అనుకోండి, అసలు ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే నార్మల్గా ఎడిషన్స్కి వచ్చాం అనుకోండి, ఒక నెంబర్ తీసుకొని దానికి ఏం యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది. ఒక నెంబర్ తీసుకున్నాం అంటే సపోజ్కి 3 తీసుకున్నాం, మళ్ళీ 3 రావాలి మీకు. ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది, 0 యాడ్ చేస్తే 3 వస్తుంది. అంటే సేమ్ నెంబర్ రావాలి. ఐడెంటిటీ అంటే మీరు ఏం తీసుకున్నారు అదే రావాలి, దాన్ని ఐడెంటిటీ అంటారు. ఇక్కడ మీరు ఏం తీసుకున్నారు అదే రావడాన్ని ఐడెంటిటీ అని చెప్తారు. ఓకే, సో ఎడిషన్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ 0. ఓకే, ఎడిషన్ లో ఐడెంటిటీ ఎలిమెంట్, ఎందుకంటే 0 యాడ్ చేస్తేనే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది, లేకపోతే రాదు. అదే ఇప్పుడు మల్టిప్లికేషన్స్కి వచ్చాం అనుకోండి, 3ని దేంతో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది, 1తో చేస్తేనే వస్తుంది 3. సో మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటంటే 1, ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటంటే 0. ఓకే, సో ఎడిటివ్ ఐడెంటిటీ 0, ఎందుకంటే 0 యాడ్ చేస్తేనే సేమ్ నెంబర్ వస్తుంది. ఐడెంటిటీ అంటే మీరు ఏం తీసుకున్నారో మళ్ళీ అదే రావాలి. అదే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1, ఎందుకంటే 1తో మల్టిప్లై చేస్తే మీకు సేమ్ నెంబర్ వస్తుంది. అలాగే మనకి ఐడెంటిటీ లాస్ అనేవి యూనియన్ ఆఫ్ సెట్స్ లోనే ఉంటాయి, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ లోనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ యూనియన్ చేశారనుకోండి, మళ్ళీ మీకు ఏం రావాలి, ఏ రావాలి. ఓకే, ఏ తీసుకుంటే ఏ రావాలి. పై తీసుకున్నారు అనుకోండి, మళ్ళా పైయే రావాలి. ఓకే, సో పై తీసుకుంటే పైయే రావాలి. అలాగే మ్యూ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ మ్యూవే రావాలి. చూడండి, ఏం తీసుకున్నారు అవే రావాలి యూనియన్ ఆపరేషన్స్ ప్రకారం. సో అన్ని చోట్ల ఒకటే వాడాలి. ఐడెంటిటీ అంటే ప్రతిసారి అంటే మీరు ఏ సెట్ తీసుకున్నా అదే వాడతారు. ఇప్పుడు మీరు ఏ నెంబర్ తీసుకోండి, 0 యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది, అందుకే 0 ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఎడిషన్స్ అంటారు. అలాగే మల్టిప్లికేషన్స్ లో కూడా మీరు ఏ నెంబర్ అయినా 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది, అందుకే 1ని మల్టిప్లికేట్. అలాగే యూనియన్ ఆఫ్ సెట్స్ లో ఏ సెట్ తో యూనియన్ చేస్తే మళ్ళీ సేమ్ సెట్ వస్తుంది, ఎప్పుడు ఆ సెట్టే వాడాలి. సో అటువంటి సెట్ ని మనం ఇక్కడ రాయాలి, అన్ని చోట్ల సాటిస్ఫై చేసే సెట్. సో అన్ని చోట్ల మనకి సాటిస్ఫై చేసే సెట్ అంటే పై, ఎంటీ సెట్. ఎంటీ సెట్ ని ఏ యూనియన్ ఎంటీ సెట్ అంటే ఏ, పై యూనియన్ ఎంటీ సెట్ అంటే మళ్ళీ పై, మ్యూ యూనియన్ ఎంటీ సెట్ అంటే మళ్ళీ మ్యూ. చూడండి, అన్ని చోట్ల పైయే వాడాలి. యూనియన్ లో మీరు ఏ సెట్ కైనా పైతో యూనియన్ చేస్తే మళ్ళీ సేమ్ సెట్ వస్తుంది, అందుకని పైని ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ యూనియన్ ఆఫ్ సెట్స్ అంటారు. పైని ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ యూనియన్ ఆఫ్ సెట్స్. ఇలాగే ఇంటర్సెక్షన్స్ లో వచ్చాం అనుకోండి, ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ ఏ రావాలి, అలాగే పై ఇంటర్సెక్షన్ పై రావాలి, మ్యూ ఇంటర్సెక్షన్ మ్యూ రావాలి. అన్ని చోట్ల ఒకటే వాడాలండి, అది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిసారి అదే వాడితేనే అది జరుగుతుంది, అది దాన్ని ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు. అలా ఇంటర్సెక్షన్స్ లో వచ్చాం అనుకోండి, మ్యూ యూజ్ చేయాలి అన్ని చోట్ల మ్యూ వాడాలండి. ఏకి మ్యూకి ఇంటర్సెక్షన్ చేస్తే ఏలో ఉన్నవే ఉంటాయి, ఎందుకంటే ఏ దీనికి సబ్సెట్ అవుతుంది కాబట్టి. పైకి మ్యూకి ఇంటర్సెక్షన్ చేస్తే కామన్ గా ఏమి ఉండవు కాబట్టి మళ్ళీ పైయే వస్తుంది, మ్యూకి మ్యూవే వస్తుంది. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటంటే మ్యూ, యూనియన్ ఆఫ్ సెట్స్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటంటే పై. సో ఈ రెండు ప్రాపర్టీస్ చూడండి ఒకసారి. డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే ఒక పర్టికులర్ సెట్ మిగతా 2 సెట్స్ తో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, 2 డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి, అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఐడెంటిటీ లాస్ అంటే ఏంటంటే మళ్ళీ సేమ్ సెట్స్ రావాలి, యూనియన్ లోని సేమ్ సెట్స్ రావాలంటే దేంతో తీసుకోవాలి, ఇంటర్సెక్షన్ లో సేమ్ సెట్స్ రావాలంటే ఏది వాడాలి. యూనియన్ లో ఏకి పైకి అంటే ఈ 3 డిఫరెంట్ సెట్స్ అంటే, ఇది నార్మల్ గా ఎనీ సెట్, పై అంటే ఎంటీ సెట్, ఇది యూనివర్సల్ సెట్. సో అన్నింటినీ ఒకే దాంతో యూనియన్ చేస్తే మీకు సేమ్ సెట్స్ వస్తాయి, అలా పైతో చేస్తేనే వస్తుంది, అందుకనే పైని యూనియన్ ఆఫ్ సెట్స్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు. అలాగే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ లోకి వచ్చాం అనుకోండి, దేంతో ఇంటర్సెక్షన్ చేస్తే మళ్ళీ సేమ్ సెట్స్ వస్తాయి, ఓన్లీ మ్యూతో చేస్తేనే సేమ్ సెట్స్ వస్తాయి. సో అందుకని మ్యూని ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు, పైని యూనియన్ ఆఫ్ సెట్స్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు. సో వీటిని ఐడెంటిటీ లాస్ ఇన్ సెట్స్ అని చెప్తామండి. సో నెక్స్ట్ ప్రాపర్టీస్ అండి. సో నెక్స్ట్ కి వచ్చేటప్పటికి డి మోర్గన్ లాస్. ఓకే, సో డి మోర్గన్ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ లాస్ అండి, ఇవి రిపీటెడ్ గా ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. డి మోర్గన్స్ లాస్ అంటారు వీటిని. ఓకే, సో ఏంటి డి మోర్గన్ లాస్?
ఇక్కడ ఏ మైనస్ బి యూనియన్ సి అని తీసుకున్నాం అనుకోండి. ఏ మైనస్ బి యూనియన్ సి అని తీసుకుంటే ఇప్పుడు ఏ అనేది రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, కానీ ఇక్కడ మైనస్ తో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం చూడండి. ఏ మైనస్ బి అని రాస్తారు, అలాగే ఏ మైనస్ సి జస్ట్ అండి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ లాగా డిస్ట్రిబ్యూట్ చేసాం. కానీ ఎప్పుడైతే ఈ మైనస్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇక్కడ ఉన్న సింబల్ మారిపోద్దండి, ఇంటర్సెక్షన్ వస్తుంది. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి వస్తుంది, ఇది ఒక ప్రాపర్టీ. అలాగే ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి ఉందనుకోండి, ఇక్కడ ఏ మైనస్ బి వస్తుంది, ఇక్కడ ఏ మైనస్ సి వస్తుందండి. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఇక్కడ యూనియన్ సింబల్ వస్తుందండి. ఓకే, జస్ట్ మాట సింబల్ మారిపోతే ఎప్పుడైతే మీరు మైనస్ అప్లై చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అక్కడ ఉన్న సింబల్ ఇంటర్చేంజ్ అయిపోద్ది మాట. మీకు ఒకటేనండి, జనరల్ ఆపరేషన్స్ లో మీరు ఈ వాల్యూ చేసినా ఈ వాల్యూ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, అవే ప్రాపర్టీస్, అందుకే ఈక్వల్ అని చెప్పగలుగుతున్నాం మనం. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటారండి. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, ఎప్పుడైతే కాంప్లిమెంట్ అప్లై చేస్తున్నామో ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ వస్తుంది, మళ్ళీ సింబల్ మారిపోద్దండి, యూనియన్ అనేది ఇంటర్సెక్షన్ కింద మారిపోద్ది. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అవుతుంది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. ఈ 4 లాస్ ఏవైతే ఉన్నాయో వీటిని డిమార్గన్ లాస్ అంటారు. అంటే ఎప్పుడైతే మీరు నెగటివ్ సైన్ కానీ కాంప్లిమెంట్ కానీ అప్లై చేస్తే అక్కడ ఉన్న సింబల్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతూ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడైతే డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇక్కడ డైరెక్ట్ గా సెట్స్ వస్తే జస్ట్ చేంజ్ అవుతాయి. ఏ మైనస్ బి యూనియన్ సి అంటే ఏ మైనస్ బి యూనియన్ ఇంటర్సెక్షన్ కింద మారింది ఏ మైనస్ సి. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి. అలాగే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఎప్పుడైతే కాంప్లిమెంట్ అప్లై చేసామో యూనియన్ ఇంటర్సెక్షన్ కింద మారిపోద్ది ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఇక్కడ ఉన్న ఇంటర్సెక్షన్ మారిపోద్ది ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. ఈ లాస్ ఏవైతే ఉన్నాయో వీటిని డిమార్గన్ లాస్ అంటారు. ఇంకా నెక్స్ట్ అండి ఇంకొకటి ఫైనల్ గా కాంప్లిమెంట్ లాస్ అనేవి ఉన్నాయి. సో ఏంటి కాంప్లిమెంట్ లాస్? సో కాంప్లిమెంట్ లాస్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. సో అలాగే కాంప్లిమెంట్ లాస్. సో ఈ కాంప్లిమెంట్ లాస్ కి వచ్చాం అనుకోండి, ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ, అంటే ఏ కాంప్లిమెంట్ కి మళ్ళీ కాంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ చేశారనుకోండి మళ్ళీ సేమ్ సెట్టే వస్తుంది. ఇది చాలా రిపీటెడ్ గా అడిగిన ప్రాపర్టీ మాట. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ. అలాగే మీరు 5 కాంప్లిమెంట్ చేశారనుకోండి, మరి 5 కాంప్లిమెంట్ అంటే ఏంటండి? 5 కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ 5 కదా. మ్యూ మైనస్ 5 అంటే ఏమవుద్ది? మ్యూవే వస్తుంది. అందుకని 5 కాంప్లిమెంట్ అంటే మ్యూ. అలాగే మ్యూ కాంప్లిమెంట్ అన్నాం అనుకోండి, మ్యూ కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ మ్యూ అంటే ఎంటీ సెట్ వస్తుంది. రెండు సేమ్ సెట్స్ కాబట్టి అన్ని కామన్ గా ఎలిమినేట్ అయిపోతే ఇంకా ఏ ఎలిమెంట్స్ మిగలవు కాబట్టి ఎంటీ సెట్. 5 మ్యూ కాంప్లిమెంట్ అంటే 5 వస్తుంది. వీటిని కాంప్లిమెంట్ లాస్ అంటారు. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ అండి, 5 కాంప్లిమెంట్ అంటే మ్యూ, మ్యూ కాంప్లిమెంట్ అంటే 5. సో ఇవి మనం నేర్చుకున్న లాస్. చూడండి 5 ఇంపార్టెంట్ లాస్ నేర్చుకున్నాం. ఏ యూనియన్ ఏ అన్నా, ఏ ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఏ వస్తుంది. కాంపిటేటివ్ లాస్ నేర్చుకున్నాం. ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ, అంటే రెండు సెట్స్ మధ్య ఇంటర్చేంజ్ చేసిన వాల్యూలు మారవు. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. అలాగే అసోసియేటివ్ లాస్ నేర్చుకున్నాం. అవి 3 సెట్స్ మధ్య సేమ్ సింబల్ ఉంటుంది. ఓకే, ఏ యూనియన్ బి యూనియన్ సి తీసుకుంటాం, దాన్ని జస్ట్ ఆర్డర్ మార్చుతాం, ఏ యూనియన్ బి యూనియన్ సి. సిమిలర్లీ ఇంటర్సెక్షన్స్ లో కూడా జరుగుతుంది. డిస్ట్రిబ్యూటివ్ లాస్ నేర్చుకున్నాం అండి. డిస్ట్రిబ్యూటివ్ 3 సెట్స్ ఉంటాయి, 2 డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ సెట్ మిగతా 2 సెట్స్ తో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దాన్ని డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటారు. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అని తీసుకున్నాం అనుకోండి, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. అలాగా సిమిలర్ గా రెండో ప్రాపర్టీ కూడా ఉంటుంది. డిమార్గన్ లాస్ నేర్చుకున్నాం అండి. సో ఏంటి డిమార్గన్ లాస్ అంటే, మనకి ఎప్పుడైతే మైనస్ అప్లై చేసినా కాంప్లిమెంట్ అప్లై చేసినా అక్కడ ఉన్న సింబల్ ఇంటర్చేంజ్ అయిపోద్దండి. ఓకే, మైనస్ కాంప్లిమెంట్ అప్లై చేస్తే సింబల్ ఏ మైనస్ బి యూనియన్ సి ఉందనుకోండి, ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి అవుతుంది. అలాగే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఉందనుకోండి, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అలాగా ఆ మధ్యలో ఉన్న సింబల్ ఇంటర్చేంజ్ అయిపోతుంది. ఐడెంటిటీ లాస్, ఏని పైని మ్యూని తీసుకుంటే మళ్ళీ అవే రావాలంటే కామన్ గా దేంతో యూనియన్ చేయాలి, పైతో యూనియన్ చేయాలి. అందుకే పైని యూనియన్ ఆఫ్ సెట్స్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు. అలాగే ఇంటర్సెక్షన్స్ లో వచ్చాం అనుకోండి, ఏని పైని మ్యూని దేంతో ఇంటర్సెక్షన్ చేస్తే మళ్ళీ అవే సెట్స్ వస్తాయి, మ్యూతో చేయాలి. అందుకే మ్యూని ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ అని చెప్తారు. కాంప్లిమెంట్ ఆఫ్ లాస్, ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ, పై కాంప్లిమెంట్ అంటే మ్యూ, మ్యూ కాంప్లిమెంట్ అంటే పై. సో ఇవి ఓవరాల్ గా మనం నేర్చుకున్నటువంటి ప్రాపర్టీస్. ఇంకా కొన్ని రిజల్ట్స్ ఉన్నాయండి, ఆ రిజల్ట్స్ కూడా మనకి సెట్స్ లో ఇంపార్టెంట్. సో ఏంటి ఆ రిజల్ట్స్? ఓకే, అవి కూడా వాటి నుంచి ఒక్క సెట్ థియరీ కాదు, ఫర్దర్ గా ఉన్న మ్యాథమెటిక్స్ టాపిక్ లో కూడా ఈ రిజల్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారండి. సో ఆ రిజల్ట్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ వన్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి రిజల్ట్. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఇది చాలా ఇంపార్టెంట్ లా అండి, చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. సో బాగా గుర్తుపెట్టుకోవాలి.
n of a union b అంటే n of a plus n of b plus minus n of a intersection b అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a union b కావాలనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a plus నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b మైనస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a intersection b. అలాగే n of a union b union c ఒకవేళ 3 సెట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు n of a plus n of b plus n of c minus n of a intersection b minus n of b intersection c minus n of c intersection a plus n of a intersection b intersection c. కొంచెం పెద్దదే కానీ సెట్స్ లో మరి ఎక్కువగా యూజ్ అయ్యేదండి ఈ ఫార్ములా, అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యూనియన్ 3 సెట్స్ ఉన్నప్పుడు సింగిల్ సెట్స్ అన్ని కలపాలి, డబుల్ సెట్స్ అన్ని మైనస్ చేయాలి, మళ్ళీ ట్రిపుల్ సెట్ కలపాలి. మీరు అలా గుర్తుపెట్టుకోండి చాలు. సింగిల్ సెట్స్ అన్ని కలుపుతామండి, డబుల్ సెట్స్ అన్ని మైనస్ చేస్తాం, ట్రిపుల్ సెట్ ఏదైతే ఉందో అది మళ్ళీ యాడ్ చేస్తాం. ఇది 3 సెట్స్ మీద ఫార్ములా అండి. ఓకే, సో 3 సెట్స్ ఇచ్చినప్పుడు మనం యూజ్ చేయవలసిన ఫార్ములా. అలాగే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్, ఒకవేళ ఎప్పుడైనా డిస్జాయింట్ సెట్స్ అన్నాం అనుకోండి, ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అవుతుందండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0 అవుతుందండి. డిస్జాయింట్ అంటే రెండింటికి కామన్ గా ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు. ఓకే, కామన్ గా ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటారు. ఇంటర్సెక్షన్ ఎంప్టీ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంకే ఎలిమెంట్స్ ఉండవు కదండి, కాబట్టి 0 ఎలిమెంట్స్ మాట, అసలు ఎలిమెంట్స్ అనేవి ఉండవు. ఓకే, సో వీటిని డిస్జాయింట్ సెట్స్ అని చెప్తారు. సో ఇలాగా మనకి పర్టికులర్ గా ఈ రిజల్ట్స్ కూడా మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి. సో ఆ రిజల్ట్స్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఓవరాల్ గా మన సెట్ థియరీ అండి. సో ఈ టాపిక్ ని మీరు బేస్ చేసుకొని అరౌండ్ సెట్స్ టాపిక్ మీకు బాగా రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సెట్ థియరీకి రిలేటెడ్ గా అట్లీస్ట్ ఒక 100 to 200 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు టాపిక్ బాగా అలవాటు అవుతుందండి. జస్ట్ ఒక టాపిక్ విన్నంత మాత్రం వెళ్ళి ఎగ్జామ్ లో వెళ్ళి ఎవరు బాగా పెర్ఫామ్ చేయలేరు. దాని మీద మనం ఎప్పుడైతే కొన్ని ఎంసీక్యూస్ ని వర్కౌట్ చేస్తున్నామో అప్పుడు మనం ఏ ప్రాపర్టీని ఎక్కడ వాడాలి, వాడి ప్రాబ్లమ్స్ ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ క్లియర్ గా ఉంటాయి. కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు టాపిక్ మొత్తం నేను పెట్టిన అన్ని వీడియోస్ ని వ్యూ చేయండి. స్టార్టింగ్ వీడియో నుంచి ఎండింగ్ వరకు ఏవైతే వీడియోస్ ఉన్నాయో సెట్ థియరీలోని ఇది ఫైనల్ వీడియో అండి. ఈ అన్ని వీడియోస్ ని చూసిన తర్వాత వాటికి రిలేటెడ్ గా ఎంసీక్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ఎంసీక్యూస్ ని కంప్లీట్ గా ఒక 100 మినిమం చెయ్యాలండి. అది ఇంకా ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. చేస్తే అప్పుడు ఆ టాపిక్ నుంచి మీకు ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేసేలా ఉంటారు. ఇది బేసిక్ గా మనకు ముందు ఫండమెంటల్ గా ఐడియా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నేను ఏ టాపిక్ నేర్చుకున్నా ఫండమెంటల్స్ ఆటోమేటిక్ గా ఐడియా ఉంటే మనం మిగతావన్నీ బాగా చేయగలుగుతాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి.